హలో ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు సమ్మర్ కదండి, చాలా ఎండలు అయితే ఎక్కువగానే ఉన్నాయి. అందుకనేసి రెస్టారెంట్ స్టైల్లో పెరుగన్నము ఏ విధంగా మనకి చేస్తారో చూపించబోతున్నాను. ముందుగా అయితే క్యారెట్, క్యాషు, పొమోగ్రనేటు, ఆనియన్స్, అదేవిధంగా కర్రీ లీవ్స్, గ్రీన్ చిల్లీ ఇవన్నింటినీ కూడా సన్నగా తరిగైతే మనము ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలండి. ఫస్ట్ మళ్ళీ ఒక ప్యాన్ పెట్టేసుకొని ఈ విధంగా అయితే పోపు దినుసులన్నీ వేసేసి, ఆనియన్స్ ఎక్కువగానే పడతాయండి, ఆనియన్స్ ఎక్కువగా వేసేసుకొని తర్వాత గ్రీన్ చిల్లీ కూడా ఇలా వేసేసుకొని, గ్రీన్ చిల్లీ బదులు నేను కొద్దిగా రెడ్ చిల్లీగా ఉందండి, గ్రీను రెడ్ చిల్లీ ఈ విధంగా వేసేసుకొని అలా అంతా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా అయితే ఉప్పు వేసుకోవాలండి. ఆల్రెడీ మనం పెరుగన్నంలో కలిపి పెట్టుకున్న దాంట్లో కూడా కొద్దిగా అయితే ఉప్పు వేసుకుంటాము. ఈ ఆనియన్స్ అనేది మగ్గేనందుకు కొద్దిగా అయితే ఉప్పు వేసేసుకోవాలి. ఇప్పుడు మనకు ఇది ఫ్రెష్ కర్డ్ అండి. ఈ కర్డ్ని అనేది ఇది మీగడని అయితే పక్కకు తీసేసి ఈ కర్డ్ మొత్తం అంతా కూడా ఇలా గడ్డగా ఉండాలండి. ఈ కర్డును ఫ్రెష్గా ఉండాలి. ఈ కర్డ్లోకైతే మనము అన్నము ఆల్రెడీ చేసుకున్న అన్నాన్ని అయితే దీంట్లోకి అయితే వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని కొద్దిగా ఉప్పు వేసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనము ఇంకా ఆల్రెడీ పోపు అయితే రెడీ చేసేసాం కదండి, ఆ పోపు రెడీ చేసుకున్న ప్యాన్లోకి అయితే ఈ రైస్ని మొత్తాన్ని కూడా వేసేసుకోవడమేనండి. వేసేసుకున్న తర్వాత కొద్దిగా గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ అయితే వేసేసుకొని ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ మొత్తం కలుపుకొని బాగా మిక్స్ అయిన తర్వాత పెనంలో అయితే వేసేసుకొని బాగా అంతా కలుపుకోవడమేనండి. రెడీ ఫర్ పెరుగన్నం. ఈ విధంగా ఎండాకాలం చల్లగా ఉంటుందండి. లాస్ట్లో పొమోగ్రానైట్ కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ మీకోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.